దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. అలాగనే సేవకులకి సంఘకులందరికీ స్తోత్రం. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, అంతకంటే ముందు 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. లోకమును దేవుని మూలంగా పుట్టిన వారందరూ దేన్ని జయిస్తారంట? లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయం, లోకం మీద జయమిచ్చేది ఏంటంట? విశ్వాసం. చెప్పండి. ఇప్పుడు మనకి ఈ సంవత్సర వాగ్దానం ఏంటి? జయించు వారి నాతో కూడా సింహాసనంలో కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. ఈ సంవత్సర వాగ్దానం మనకు జయ జీవితం గురించి. జయించిన వారిని దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడు? సింహాసనంలో. ఆయనతో కూడా సింహాసనంలో కూర్చోబెడతాడు. అయితే ఆ సింహాసనం మనం పొందాలి అంటే జయ జీవితం కావాలి. దేని మీద జయ జీవితం? లోకం మీద. చెప్పండి, దేని మీద? లోకం మీద. అయితే ఆ లోకం మీద జయ జీవితం ఇచ్చేది ఏంటంటే విశ్వాసం. అందరూ చెప్పండి, విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నేను చాలాసార్లు ఈ మాట చెప్తా ఉంటా. విశ్వాసం అంటే ఏంటి? చెప్పు జోసెఫ్. విశ్వాసం అంటే ఏంటి? ఎలిషమ్మ. ఎలిషా అంట రెండంతలుగా అభిషేకం పొంది 14 రకాల అద్భుతాలు చేశాడంట. హల్లెలూయా. ఏలి యొక్క శిష్యుడు ఎలిషా. ఎలిషమ్మ, ఒక అద్భుతమైన పొందుతున్నావా? హల్లెలూయా. చంద్రక చెప్తాడు. విశ్వాసం అంటే ఏంటమ్మా? దానికి రిఫరెన్స్ చెప్పండి. రిఫరెన్స్ చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. హల్లెలూయా. సింహాసనంలో కూర్చున్నది ఎవరు? రాజులు కూర్చుంటారు. రాజులు కలవరంతో ఉంటారా? శాంతిగా ఉంటారా? కలవరంతో ఉంటారు. టెన్షన్ ఉండదు. రాజు అంటేనే, సింహాసనం అంటేనే జయించిన వారికే సింహాసనం. ఇంకా శత్రువులు జయించినాక ఇంకా మళ్ళీ కలవరాలు ఎక్కడికి? చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, విశ్వసించిన వాడు జయిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విశ్వాసమే ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తారు, విశ్వాసం ద్వారా అంట యేసయ్య మనలో జీవిస్తున్నాడంట. చదవండి ఆ మాట. విశ్వాసం ద్వారా యేసయ్య మనలో జీవిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ మాట చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు 3వ అధ్యాయం 4 కాదు 3వ అధ్యాయం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో, చూసారా, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లు. ఈ మాట నాతో పాటు చెప్పండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లు. మరొకసారి, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లు. సంఘానికి, విశ్వాసులకి, సేవకులకి పౌలు గారు ఈ మాట ఎఫెసీ పట్టణంలో ఉన్న
దేవుని బిడ్డలకు రాస్తున్నాడు. ఏమంటే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మొట్టమొదట మనకు జయించి సింహాసనంలో కూర్చున్నది ఎవరు చెప్పండి? మనకంటే ముందుగా యేసయ్య. చెప్పండి, ఎవరు జయించారు? యేసయ్య జయించాడు. మరి యేసయ్య జయించిన తర్వాత ఇప్పుడు జయ జీవితం పొందేది ఎవరు? రెండవది మనం. చెప్పండి, ఎవరు? మనం. ఇప్పుడు మనము జయం పొందాలంటే మనలో ఎవరు నివాసం చేయాలి? జయించిన వారు నివాసం చేయాలి. ఎవరు జయించిన వారు? యేసయ్య. యేసయ్య ఎలా నివాసం చేస్తాడు మరి మనలో? విశ్వాసం ద్వారా. ఆమేన్. గుడ్డివాడు వచ్చాడు, అయ్యా అని కేకలు వేస్తూ, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తుంటే వీళ్ళు అన్నారు, నోర్మి, నీ బ్రతికింతే, ఆయన దారిలో ఆయన ఓని అని అందరూ అణిచారు. ఆయనని, గుడ్డివాడిని అణిచారు. కానీ ఇంకెక్కువ కేకలు వేశారంట. అప్పుడు యేసయ్య నిలిచి ఆ గుడ్డివాడు నన్ను ఎందుకు పిలుస్తున్నాడు, అతను నా దగ్గర తీసుకురండి, ఆయనకి ఏం కావాలో, నన్ను ఎందుకు పిలుస్తున్నాడో అని శిష్యులకు చెప్పగానే శిష్యులు వెళ్ళి ఆ గుడ్డివాడిని దగ్గర తీసుకొచ్చిన తర్వాత, నన్ను ఎందుకు పిలిచావు, నా వల్ల నీకేం కావాలంటే, అయ్యా నీ వల్ల నాకు చూపు కావాలి అన్నాడు. హల్లెలూయా. వెంటనే సరే, నీ విశ్వాసం వల్ల నీకు చూపు కలుగును అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వెంటనే యేసయ్య ఇలా ముట్టాడో లేదో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నీకు చూపు కలిగించు అని చెప్పగానే వెంటనే యేసయ్యలో ముట్టగానే తన కళ్ళు వచ్చాయంట. యేసయ్యను చూశాడంట. యేసయ్యను మయంపరుస్తూ, నా బ్రతుకులో అద్భుతం చేశావు, చూడని నన్ను చూచువాడిగా మార్చావు, అలాగనే అడుక్కునే నన్ను నీలాగా నన్ను మార్చావు, నీలాంటి మార్గంలో నన్ను నడిపిస్తున్నావు అని ప్రభువునే వెంబడించాడంట. ఇది చూసిన ప్రజలందరూ దేవుణ్ణి మహిమపరిచారంట. హల్లెలూయా. స్తోత్రం ప్రొఫెసర్ గట్టిగా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఆయన బాగు చేసింది ఎవరు చెప్పండి? యేసయ్య ముట్టాడు, వాస్తవమే. కానీ అంతకంటే ముందు ఆయనలో ఏముంది అంటే విశ్వాసం గలవారు ఏం చేస్తారు? అయ్యా అని ఏడుస్తారు. అయ్యా నన్ను బాగు చేయని ఏడుస్తారు. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత కలుగునుగాక అన్నాడు. అంటే విశ్వాసం ఏం చేస్తుంది? యేసయ్య దగ్గర ప్రార్థన చేయమని ప్రేరేపిస్తుంది. ఆమేన్ చెప్పండి. విశ్వాసం ఏం చేస్తుంది చెప్పండి? యేసయ్య దగ్గర మునపెట్టున్నట్లుగా చేస్తుంది. ఇప్పుడు యేసయ్య ఈ లోకంలో 33 సంవత్సరాలు ఉన్నాడు. ఎవరి దగ్గర ఏడ్చాడు చెప్పండి? యేసయ్య కూడా ఈ లోకంలో కష్టాలు, బాధలు, శ్రమలు, శోధనలు అన్నీ వచ్చాయి. ఎక్కడ ఏడ్చాడు? ఎవరి దగ్గర ఏడ్చాడు? ఎవరి దగ్గర బాగయ్యాడు చెప్పండి? ఎవరి దగ్గర బాగయ్యాడు? తండ్రి, పరలోక తండ్రి. చెప్పండి, ఎవరు? ఆయన పంపాడు కదా యేసును మానవ అవతారిగా మార్చి, ఆయనలో ఒకడైన యేసును కన్య గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపజేసి మన రక్షణ కొరకు మన నిమిత్తం ఈ లోకానికి పంపబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు చీమను బతికించాలంటే ఎవరు కావాలి? పక్కకు ఒక గాడిద ఉండాలా? గాడిదకు చీమకు పొత్తు కలుతుందా? మాట్లాడండి. కొన్ని గాడిదకు ఏనుగు పొత్తు కలుస్తుందా? గుర్రానికి గాడిద పొత్తు కలుస్తుందా? అసలు రెండింటికి పడతాయా? మరి ఇప్పుడు చీమను కాపాడంటే పక్కకి ఏం కావాలి? చీమే ఉండాలి. ఇప్పుడు మనిషిని కాపాడంటే పక్కకి ఏముండాలి? మనిషే ఉండాలి. ఆ మనిషే యేసు. మనలాగా వచ్చాడు. మనము ఎలా జీవించాలి ఆ పరలోక తండ్రికి ఇష్టంగా, అంతకుముందు భూమి మీద ఉన్న సాతానికి ఇష్టంగా ఉన్నాం, పాపానికి ఇష్టంగా ఉన్నాం, బానిసైపోయాం. వాడి మాట వింటూ, వాడి అపవిత్రత, వాడి క్రియలు, వాడి నడిపింపులో వేదన అనుభవించాం. కనుక వాని నడిపింపులను విడిపించి ఆయన నడిపింపులో మనకు వచ్చినట్లుగా ఆయన మనకు మాదిరి చూపించాడు. బ్యాప్టిజం తీసుకున్నాడు. ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సాతాను యొక్క శోధనలు జయించాడు.
మనకు మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం ప్రతిదానికి ఎందుకు ఉపవాసాలు ఉంటాం చెప్పండి? ఉపవాసాలు ఎందుకు ఉంటాం? ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తాం? సాతాన్ని జయించడానికే. ఇది మనకు యేసయ్య చూపిన మాదిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మనలో ఎలా నివాసం చేస్తాడు? విశ్వాసం ద్వారా. అందుకు చెప్పండి. అందుకే లోకాన్ని జయించిన విజయం ఏంటది? అప్పుడే మర్చిపోయారు మీరు వాక్యం. లోకాన్ని జయించింది ఏంటి చెప్పండి? మొదట నేను చదివించాను. ఏంటది అమ్మా? ఆ? ఆ? చెప్పండి మంచిగా. చంద్రక సపోర్ట్ చేయట్లేదు. లోకాన్ని జయించింది ఏంటి? ఏంటమ్మా? అందరూ చెప్పండి. మీరు చెప్తుంటే మీకు ఆ బలం పెరుగుతుంది. చదవాలి, నోటికి అది ఎప్పటికీ వాక్యాన్ని మనసులో వస్తుంటే తినగా తినగా వేప తీయగా ఉంటుందంట. ఆమె చెప్పండి కదా. మన దగ్గర జోసఫ్ అన్న ఉన్నాడు, జోసఫ్ పాస్టర్. మంచిగా ఉన్నప్పుడు ఆయన వేప పుల్ల లేనిది ఆయన ముఖం కనుగపోయేది. ఆయనకైనా పండ్లు గట్టిగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. హల్లెలూయా. అంత చేదు నలిమేది. ఇప్పుడు ఎంత షుగర్ వచ్చినా, ఎంత బలహీనంగా ఉన్నా చక్కగా ఆరోగ్యంగా లాస్ట్కు హల్లెలూయా అని 3 సార్లు చెప్తాడు. మేరక ప్రార్థన చేసినాక ఎంత బలంగా ఉంటుంది. హల్లెలూయా. అందరిది ఒక ఎత్తు, జోసఫ్ అన్న హల్లెలూయా ఒక ఎత్తు. హల్లెలూయా. మూల కూర్చున్నాడు కూడా హల్లెలూయా చెప్తాడు. అంత గంభీరంగా చెప్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం మన నోటితో చెప్తా ఉండాలి. మీరు చెప్తా ఉండాలి, మీరు మౌనంగా ఉండవద్దు. నేను ఇట్లా ఎందుకంటున్నానంటే, మీరు అలా చెప్తుంటే మిమ్మల్ని బాధించే సాతాను సంబంధమైన ప్రతి కట్లు తెంపబడతాయి. ఆమెను చెప్పండి. విశ్వాసం. లోకమును జయించిన విజయం మన విశ్వాసం, మన యేసు. అని చెప్పండి. నా యేసు అనండి, నా విశ్వాసం అనండి. ఇప్పుడు విశ్వాసం గల గుడ్డివాడు ఏం చేశాడు? యేసయ్య మీద ఆనుకొనగా యేసయ్య టచ్ అయ్యాడు, విడుదల కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు మనకు దేవుడు యేసయ్య మనకు టచ్ కావాలి. రోజు మనకు టచ్ అయితే మనం జయాలు పొందుతూ ఉంటాము. ఆమెను చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య ఈ లోకాన్ని ఎలా జయించాడు మరి? విశ్వాసం, తండ్రి మీద విశ్వాసం ద్వారా. ఇప్పుడు మనం ఎలా జయిస్తాము? విశ్వాసం ద్వారానే జయిస్తాం. హల్లెలూయా. లోకం అంటే ఏంటి మరి? చెప్పండి. లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? చంద్రక, లోకం అంటే ఏంటి చెప్తారు ఎవరైనా? లోకం అంటే ఏంటి? లోకంలో ఉన్నదంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ. ఇంతకుముందు మీకు చదువుతా అని చెప్పలే? యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవము డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. స్తోత్రం ప్రొఫెసర్ గట్టిగా. ఇప్పుడు చెప్పండి, లోకంలో ఉన్నదంతా ఏంటిదమ్మా? శరీరాశ, నేత్రాశ. ఇవి ఎవరివి చెప్పండి? తండ్రివి కాదు. మరి ఎవరివి? అపవాదివి, సాతానివి. శరీరాశ, నేత్రాశ, జీవుడు. ఇప్పుడు మన యేసయ్య విశ్వాసాన్ని కర్త. ఎలా జయించాడు మరి యేసయ్య? ఆత్మ పొందాడు, అరణ్యంలోకి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అరణ్యంలో. అప్పుడు సాతాను వచ్చి ఏమంటున్నాడు? రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. అంటే ఇది శరీరాశే కదా, అవునా కదా? దురాశ పెడుతున్నాడు. అసలు రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటారు, పిచ్చోళ్ళు కదా. యేసయ్యని పిచ్చోళ్ళు చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా సాతాను పిచ్చోళ్ళుగా చేస్తాడు. మంచోళ్ళు, దేవుడి పోలికలను మనల్ని పిచ్చోళ్ళగా చేస్తాడు సైతాన్. నెమ్మది లేకుండా చేస్తాడు. సాతాను వాడు వట్టోడు కాదు, చాలా కుయుక్తిపరుడు. మనల్ని బలీనపరిచి, బాధపరిచి, వేధించాలని చూస్తాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేయమని చేస్తాడు. ఇప్పుడు అట్లా అనుకుంటే వర్షం కురిపించి రైతుకు వ్యవసాయం చేయమని ఎవరు ఆ బుద్ధి జ్ఞానం ఇచ్చింది? దేవుడే కదా. పంట ఎందుకు పండించాలి? గుట్టలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. వాటి మన దేవుడు తినమని ఏం చెప్పలేదు. వీడెందుకు తినమని చెప్తున్నాడు? అంటే వాని కుయుక్తి కదా.
యేసయ్యనే పడేయాలని చూస్తున్నాడు సాతాను. మనమెంత లెక్కన? పుట్టుకతోనే పాపులం, పుట్టుకతోనే మన చేతిలో ఉన్న వాళ్ళమే. ఎంత ఈజీగా పడేస్తాడు మనల్ని. అందుకనే ఇంకెంతకాలం రక్షణ పొంది ఇంతకాలమైంది, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా ఈ ఈ ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అనారోగ్యం, ఈ సమస్య, ఈ అసమాధానం, ఈ దినాన్ని ఎందుకు ఇంకా కుమిలిపోతున్నాం అంటే కారణం ఏంటంటే సాతాను యొక్క శోధన. వాడు మనల్ని నెమ్మదిగా ఉండనీయాడు. అయితే వాని మీద మనకు జయమిచ్చుటకు యేసు మనని రక్తం ఇచ్చి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. చెప్పులు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్దాం. యేసయ్య స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. మనకు దేవుడు నెమ్మది సిద్ధపరిచాడు, మనకు జయాన్ని సిద్ధపరిచాడు. ఇవాళ ఓడిపోయినట్లు కనబడ్డ జయము మనదే. శాశ్వతం మనం జయించి మన తండ్రి సింహాసనంలో కూర్చోబోతున్నాము. అందరూ ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య వీటిని జయించాడు. ఎలా జయించాడు? విశ్వాసము ద్వారా. చెప్పండి, ఎలా జయించాడు? విశ్వాసం ద్వారా జయించాడు. తండ్రి యేసయ్య ఈ లోకాన్ని అందుకనే నేను జయించు వానిని నాతో కూడా సింహాసనందు కూర్చుండనిచ్చేదును అంటే యేసయ్య ఆల్రెడీ జయించి సింహాసనం కూర్చున్నాడు. ఇప్పుడు సంఘమైన మనం జయించాలి. ఆమేన్ చెప్పండి. మరి ఎలా జయిస్తాం? ఎలా జయిస్తాం? రాళ్ళు రొట్టెలుగా చేసుకో అంటే వెంటనే యేసయ్య రొట్టెలుగా చేసుకున్నాడా? సాతానా, మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. అంటే విశ్వాసం గలవారు ఎలా జీవిస్తారు? వాక్యము ద్వారా జీవిస్తారు. ఆమెను చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జలము మీద అల్లాడిన ఆత్మ, వాక్యం ఆది యందు వాక్యం ఉన్నది కదా, భూమి నిరాకారంగా ఉన్నది కదా. అప్పుడు ఆకారం ఇచ్చింది ఎవరు చెప్పండి? జలం మీద అల్లాడిన ఆత్మ. అంటే అభిషేకం అల్లాడినప్పుడు ఏం జరిగింది? చీకటి ఉండే, వెలుగు ఉన్నదా? లేదు. వెలుగు కలుగునుగాక అని వెలుగు కలుగజేశాడు. ఆ తర్వాత భూమి ఆకాశం నీటిని వేరు చేశాడు. జలరాశి అంతా ఒక దగ్గర, సముద్రాలు ఉండమని ఒక దగ్గర పెట్టేశాడు, సముద్రాలన్నీ ఒక దగ్గర, భూమి ఒక దగ్గర పెట్టాడు. పంట పండించాడు. మనిషి ఇలా ఇక్కడ జీవించాలి. ఒక దగ్గర అడవి, ఒక దగ్గర పంట, ఒక దగ్గర మనిషి. ఇలా ఉండి దీనిన్న మనిషి బ్రతుకుతున్నాడా లేదా? పంటలు పండించి బ్రతుకుతున్నాడా లేదా? బ్రతుకుతున్నాడు. వాడు చేసేదంతా పంటలు సమకూర్చబడి షాప్లోకి వచ్చి అవి మంచిగా పిండిగా, రొట్టెగా మారి, ఆహారంగా మారి, బియ్యముగా మారి, ఇంకా రకరకాల ధాన్యాలు, రకరకాల కూరగాయలు, ఇవన్నీ దేవుడు రకరకాల ఒక ప్రత్యేక స్థలంలో పండించి తన ప్రజల ద్వారా ప్రజలు తిన్నట్లుగా చేస్తున్నాడు, బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇవన్నీ ఎలా కలిగినాయి? ఆయన వాక్యము ద్వారా. ఆయన వాక్యం ఎలా వచ్చింది? ఆత్మ ద్వారా. ఆమెను చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మొట్టమొదట యేసయ్య ఇప్పుడు రాళ్ళ రొట్టెలుగా చేసుకొని సైతాను చెప్పినప్పుడు యేసయ్య చేశాడా, లేకపోతే వాడు నోరు మూయించాడా? మాట్లాడండి. నోరు మూయించాడు. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల. హల్లెలూయా. ఈ దినాన మనకి ఎక్కడ బాధ, భయం తెలుసా? వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన మనిషి ఎందుకు పతనమై, బలహీనమై, వేదనకి ఎందుకు గురవుతారని తెలుసా? సైతాన్ చెప్పినట్టు నడుస్తున్నారు కనుక ఈ దినాన ఇదే కావచ్చు అని ఆత్మ నడిపింపుకు చోటు ఇవ్వక శరీర నడిపింపుకు చోటు ఇస్తున్నారు. అక్కడే అపజయం పాలవుతున్నాడు మనిషి. ఇప్పుడు ఆత్మ వల్ల వాక్యం వచ్చింది, వాక్యం వల్ల సర్వసృష్టి సిద్ధమైంది. సర్వసృష్టిలో ఆకాశం వెలుగునిస్తుంది, వర్షం ఇస్తుంది, భూమి పంటనిస్తుంది, మనకు కావాల్సిన సకల సంపదలు ఇస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సాతాను మాట కరెక్టా? దేవుని అనుభవాలు, దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా చేసిన సర్వ సృష్టి వాస్తవమా? ఏమా? ఎంతైనా సాతాను మాట ఎప్పుడు మోసమే, అది ఫెయిల్ అయిపోతుంది. దేవుడు చేసిన ఆత్మ ద్వారా, వాక్కు ద్వారా చేసిన సృష్టియే నిలబడ్డది. ఈ దినం మనం నిలబెడుతుంది. చెప్పులు గుర్తు చేసే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని ప్రియులారా,
ఆదా ఆదామవ్వ పాపం చేసి సాతాను సంబంధమైన అనుభవాలన్నీ పొందితే యేసయ్య పాపాన్ని జయించి ఆయన సాతాను మీద జయం పొందాడు. ఆమె చెప్పండి. అందుకని వారు బానిస అయిపోయారు, యేసయ్య రాజైపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు స్పష్టంగా వినండి. ఆదామవ్వ తప్పు చేసిన తర్వాత రెండోది ఏం చేశారు చెప్పండి? నరహత్య. చెప్పండి. పాపం చేసిన తర్వాత వాళ్ళు ప్రవేశించింది ఏంటి? నరహత్య. ఇదిగో ఈ స్త్రీ వల్లే తిన్నాను. ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారా లేదా? అంతకుముందు దేవుడు వాళ్ళు ఎందుకు చేశాడు? కలిసి ఏదేని తోట సేద్యం చేయాలి. ఇప్పుడు ఆయన నీళ్లు కడుతూ ఉంటే, మట్టేస్తూ ఉంటే, సో చెప్పండి సరి గట్టిగా, ఆ స్త్రీ ఏం చేయాలి? మట్టి అందియాలి. ఇద్దరు కలిస్తేనే పని అవుతుంది కదా. ఒక్కడి వల్ల పని అవుతుందా? అట్లా అనుకుంటే దేవుడు ఒక్కడే పెట్టవచ్చు ఈ లోకంలో. ఇంతమంది ఎందుకు చేయాలి? ఒక కుటుంబం ఉన్నప్పుడు భార్య, భర్త, పిల్లలు, ఇదంతా దేవుడేగా చేసింది. హల్లెలూయా. మరి దేవుని సంకల్పం ఒక్కడైతే ఒక్కడే ఉండేటోడు. ఇప్పుడు ఇద్దరిని ఏం చేశాడంటే సహాయం చేయడానికి. ఆమెను చెప్పండి. భర్త భార్యకు, భార్య భర్తకు, అలాగనే పిల్లలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు పిల్లలకు. సౌజన్యం ప్రొఫెసర్ గట్టిగా అందరు చెప్పారా? చెప్పాలి మంచిగా, చేతులు ఇది చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నా వైపు చూడండి, నేను ముగిస్తాను. మీరు కనుక ఈ మాటలు గ్రహిస్తే, నేను చెప్తున్నాను, మీ కుటుంబాల్లో వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు జయాలు పొందుతూ ప్రశాంతంగా ఉండబోతున్నారు. ఆర్థికంగా, ఆత్మీయంగా, అన్ని విషయాల్లో ఇది లేదు అని మీరు చెప్పరు. నా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని మీరు చెప్పబోతున్నారు. ఒక్కరిద్దరు అంటున్నారు. అందరూ ఆమెనందురుగాక, అందరూ నా దేవుని దీవెనలు పొందుదురుగాక, అందరూ నా దేవుని మార్గంలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్ అని చెప్పండి. చాలామంది జీవితాలు ఇది లేదు అది లేదు అని ఎందుకంటారు తెలుసా? ఎందుకంటారు? పాపం వల్లనే. పాపం వల్ల అన్ని పోగొట్టుకుంటారా? సంపాదిస్తారా? పోగొట్టుకుంటారు. పరిశుద్ధత వల్ల అన్ని సంపాదించుకుంటారు. నా దగ్గర ఇది లేదు అది లేదు అని ఎందుకు దేవుని బిడ్డలు అంటారంటే పాపం ఉంది. పాపం ఉంది. పాపం వల్లే కదా ఏదైనా వనంలో గెంటి వేయబడ్డాడు, శాపగ్రస్తుడయ్యాడు. పని పోయింది, మహిమ పోయింది, దేవుని నివాసం పోయింది, దేవుని సహవాసం పోయింది, అన్నీ పోయినాయి. బయటికి వెళ్ళగొట్టిండు దేవుడు. ఎందుకు? వేరొకడి మాట విన్నాడు, నరహత్య చేశాడు. తనతో ఉన్న అవ్వను ఈమె తినమంటే తిన్నానని ఆమె మీద నెట్టాడు. నాదే తప్పయ్యా అని అన్నాడా? అనలే. సత్యం లేదు, చెప్పిన వాక్యం హృదయంలో లేదు. ఇవన్నీ ఎవరి అనుకున్నారు? సాతానువి. సాతాను మాట వింటే సాతాను సంబంధిలాగా మారి దేవుని పోలికలున్న పక్క వారిని కూడా నెట్టేస్తాం. సాతానుకు ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇప్పుడు దేవుడు పోలిక, ఆదాము దేవుని పోలికే, అవ్వ కదా. మరి వీళ్ళిద్దరు కలిసి ఉండి దేవునితో కలిసి ఉండాలా లేదా? లేదు. సైతాన్ మాట వింటే గుర్తుపెట్టుకోండి ప్రియులరా, సైతాన్తో ఒక్కటైపోతాం. దేవుని పోలికల మనిషిని పక్కన పెడతాం. వినండి, అప్పుడు ఏమవుతుంది? నరహత్య. పాపం వల్ల అబద్ధం. అబద్ధాన్ని నమ్మారు. సైతాన్ ఎవరు తెలుసా? అబద్ధానికి జనకుడు. ఈ పండు తింటే మీరు చావడు అంటే చచ్చారా లేదా? బతికారు. ఎలా బతికారు? శరీరంలో బతికారు, ఆత్మీయంగా చచ్చిపోయారు. ఇప్పుడు ఒక మనిషి మంచిదనంలో చచ్చిపోయాడు అనుకోండి, ఇవాళ మంచివాళ్ళతో తిరిగాడు, చచ్చిపోయాడు. తెల్లారు ఎవరితో కనబడతాడు? తాగుబోతుతో కనబడతాడు. గుర్తుపెట్టుకో. మంచోడు ఈ దినం మంచి, అరే పర్వాలేదు మంచిగా బంధనకి వచ్చి సాపలు ఇస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు అని ఇవాళ వాళ్ళ గుణం చూసి, ప్రవర్తన చూసి మనం డిక్లేర్ చేస్తాం, ఓకే మంచిగా ఉన్నాడు. కారణం దేవునితో ఉన్నాడు, దేవుని బిడ్డలతో ఉన్నాడు. మరి ఇది సాపలేయట్లే, ఇది ఊడవట్లే, తూడవట్లే అంటే ఎక్కడున్నాడు? వేరొకరితో ఉన్నాడని అర్థం. అంటే దేవునితో లేడు, వేరొకరితో వేరొక మార్గంలో ఉన్నాడని తేలిపోతుంది. ఇదే మంచంతో ఉండి కష్టపడి 10 రూపాయలు సంపాదించాడు. అరే వీడు ఆ మంచంతో ఉన్నాడు కనుక కష్టపడ్డాడురా, 10 రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో రెంట్ కట్టుకున్నాడు, రేషన్ తెచ్చుకున్నాడు, అమ్మ నాన్న అన్ని చూసుకున్నాడు, వాడు మంచం దండ పట్టాడు కదా, మంచి బుద్ధులు వచ్చాయి అంటారు. తెల్లారే పని చేయక దొంగతనం చేసి వాళ్ళం కొట్టి వీళ్ళం కొట్టి 10 రూపాయలు తీసుకొచ్చి
తాగి తిని గొడవాడితే అరే వీడు బుద్ధి మారిందిరా వేరే కొంత ఉన్నాడురా అని అంటారు. క్లియర్. అలాగునే సాతానుతో ఎప్పుడైతే వీరు లోబడ్డారో పాపం ప్రవేశించింది. చెప్పిన వాక్యం పోయింది, చెప్పిన వాక్యం పోయింది, సత్యం పోయింది. వాక్యమే కదా సత్యం. వాక్యం పోయింది, వాక్యంలో నిలిచిలేడు, నరహత్య చేశాడు, అవ్వను ఈమె అని నేరం మోపాడు. ఆ తర్వాత సోజపడసారి గట్టిగా హల్లెలూయా చెప్పారా? హల్లెలూయా చేతులు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధాన్ని నమ్మితే అవిశ్వాసం, నరహత్య, వాళ్ళ వాక్యం ఉండదు, వారు వాక్యానుసారంగా జీవించరు, వారిలో దేవుని ప్రేమ ఉండదు. యేసేని ఇప్పుడు చూస్తే మనము దేవుడి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చి మనకు జయ జీవితం చూపించాడు. హల్లెలూయా. సాతాను మీద యేసయ్య జయించి నరుణ్ణి ప్రేమించాడు. పాపిని ఏం చేశాడు? మార్చాడా లేదా? మార్చాడా లేదా? ఇప్పుడు దేవుని ప్రేమ ఏం చేస్తుందమ్మా? పాపిని మారుస్తుంది. ఈ మాట చెప్పండి, దేవుని ప్రేమ పాపిని మారుస్తుంది. మరి ఆ ప్రేమ మనలో యేసయ్యలో ఎందుకున్నది చెప్పండి? ఎందుకున్నది ఆ ప్రేమ? మీరు కనుక ఇది చెప్తే మీరు ఇక్కడ దేవునిలో ఉన్నట్టే. ఇప్పుడు ఇది లాస్ట్ మీకు. ఆ ప్రేమ ఆయనలో ఎందుకున్నది? యేసయ్య మనలాంటి పాపం శరీరంలోనూ ఉన్నాడు. ఆదామవ్వ పాపం చేశారు, ఆ ప్రేమ పోగొట్టుకున్నారు, గింటి వేయబడ్డారు, శాపగ్రస్తులయ్యారు. మరి యేసయ్య శాపగ్రస్తుడు కాలేదు, ఆశీర్వదించబడ్డాడు. 5 రొట్టెలు 2 చేపలు ఇట్లా పైకి లేపి అయ్యా అనగానే కొన్ని వేల మంది తిన్నట్టు దేవుడు చేశాడు. ఆశ్చర్య కార్యాలు. ఈ దినాన మన యేసు రక్తంలో కడగబడి మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితంలో ఆశ్చర్యాలు ఎందుకు జరగట్లే? నమ్మి సంవత్సరాలు గడుస్తుంది, ఆశ్చర్యాలు ఎందుకు జరగట్లే? చెప్తారా? మిస్సి నీకు దేవుడు జయం ఇచ్చును గాక. చేతులు కట్టుకో. నీకు జయం లేదు, కట్టుకో. నా వైపు చూడు. సత్యం ప్రసాద్ గట్టిగా చెప్పండి, ఈ మాట చెప్పండి. యేసయ్య ఎందుకు అద్భుతాలు చేశాడు? తండ్రి ప్రేమ ఆయనలో ఎందుకున్నది? ఆదామవ్వలు ఎందుకు లేదు? వీళ్ళేమో పాపం చేసి బయటికి గింటపడ్డారు. యేసయ్య పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించి అందరినీ పరలోకాన్ని తీసుకుపోతున్నాడు. ఆదాము తప్పు చేసేమో నరకాన్ని తీసుకుపోతున్నాడు. కానీ యేసయ్య తప్పు చేయకుండా అందరినీ పరలోకాన్ని తీసుకుపోతున్నాడు. సత్య ప్రసాద్ గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, లోకాన్ని మనం జయించాలా లేకపోతే జయించకూడదా? ఎలా జయిస్తాం? విశ్వాసం. అంటే యేసయ్య ఎలా నడిచాడో అలా నడవాలి మనం. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు లోకాన్ని జయించాడు యేసయ్య, అంటే శరీరాశ, నేత్రాశ, ఈ 3 జయించాడు కనుక తండ్రి ప్రేమ యేసయ్యలో ఉన్నది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. యేసయ్య ప్రేమ నాలో ఉన్నదనుకో, నేను నా దగ్గరికి వచ్చిన వారిని అందరినీ ప్రేమిస్తా, నా దగ్గర రాని వారిని కూడా ప్రేమిస్తా. అది యేసయ్య లక్ష్యం. ఇది ఎలా కలుగుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా. అందుకని ఆత్మ లేనివాడు, ఆత్మ ఉంటేనే పాపాన్ని జయిస్తాం. అంటే శరీరాశ, నేత్రాశ ఇవన్నీ జయించిన తర్వాత దేవుని ప్రేమ మనలో ఉంటుంది. దేవుని ప్రేమ మనలో ఉంటే అందరిని ప్రేమిస్తాం. భర్త ఎంత దుర్మార్గుడైనా రక్షించాలనే మనసు ఉంటుంది, భార్య ఎంత దుర్మార్గురాలైనా రక్షించాలనే మనసు ఉంటుంది. ఎందుకంటే మన దుర్మార్గులం, పాపులం, భక్తిలం, బలహీనం, శత్రువులం అయిన ఉన్నప్పటికీ యేసయ్య మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మన ఏదో మంచోళ్ళమని ప్రాణం పెట్టలే, చెడ్డోళ్ళమని నరకాన్ని పోతున్నామని ప్రాణం పెట్టాడు. ఈ దినాన దేవుని ప్రేమ మనలో ఉంటే ఆమెన్ చెప్పండి, మనము మన ఇంటి వారి కొరకు ప్రాణం పెడతాం. ఆమెన్. ఇంట్లో నాన్న తాగుబోతాడా, ఉపవాసం ఉండి ఏడుస్తాం. పిల్లలు తోబుట్టువులు మంచిగా లేరా, ఉపవాసం ఉండి ఏడుస్తాం. ఆమెన్ చెప్పండి. వాళ్ళతో గొడవ పెట్టుకుంటామా?
చెల్లె చీపురు కట్టబడితే రొట్టె పీట అక్కపట్టాలి. ఇది జరిగి కనబడేది అదే కదా. హల్లెలూయా. నువ్వు చీపురు కట్టబడతావు నా మీద, ఇదిగో నీకు రోకలు బండ పడతా. నువ్వు చీపురు గట్టకు ఎక్కువ దెబ్బ తగులుతుందా, రోకలు బండకు ఎక్కువ దెబ్బ తగులుతుందా? చెల్లె తెలియక చీపురు కట్టబట్టింది, అక్క తెలిసి ఏం చేస్తుంది? రోకలు బండ అంటే ప్రాణం మీద ఇస్తుంది. ఇప్పుడు దుర్మార్గులు ఎవరంటే ఎక్కువ అక్కలే, పెద్దోళ్ళే. చెల్లెలు అంటే తెలియదు వాళ్ళకి. సోదం చెప్పిన సరి గట్టిగా. ఇప్పుడు హేబేలుకి ఏం తెలుసు? హేబేలుకి ఏం తెలుసు? తమ్ముడే కదా. కయ్యూని ఎవరు? అన్న. ఇప్పుడు అన్న ప్రాణం తీసింది ఎవరు చెప్పండి? తమ్ముడా అన్న? అంటే ఇప్పుడు అన్నలు మారాలా వద్దా? తల్లిదండ్రులు మారాలా వద్దా? పెద్దోళ్ళు మారాలా వద్దా? అది మనకంటే పైన ఉన్నోళ్ళు మారితే చిన్నోళ్ళు మారుతారు. యేసయ్య ఆ జీవితం మనకు చూపించాడు. ఆమెను చెప్పండి. కనుక దినం ప్రియులారా, మనము అభిషేకం ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటే మనము ఈ లోకాన్ని సాతాను సమయం జయించి ఇంటి వారిని ప్రేమిస్తాం, ఇంటి పక్కవారిని ప్రేమిస్తాం, ప్రపంచాన్ని ప్రేమించి ప్రభులాగా జీవిస్తాము. అప్పుడు మనకు సింహాసనం. ప్రేమించాలి. రెండోదిగా వారి కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి, వారి కొరకు ఏడవాలి. నువ్వు ఇంతనా నేను ఇంతనా అనొద్దు. అంటున్నామంటే మనలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ లేదంటే శరీరాశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి, జీవము డంబం ఉంది. కనుక దినాన లోకాన్ని జయిస్తాం. ఆమెను చెప్పండి. ఆ జయించాలంటే మనలో ఎవరు ఉండాలి? విశ్వాసం. చెప్పండి, ఎవరు ఉండాలి? విశ్వాసం అంటే ఎవరు? యేసు. యేసు మనలో ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. కనుక ఈ దినాన్ని ఆత్మ పొందారా మీరంతా? ఆత్మ మీలో ఉంటే యేసయ్య మీలో ఉంటాడు. ఆమె చెప్పండి. ఆత్మ లేదనుకో నావాడు కాడు. కనుక మీ పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం అంతా ఆత్మతో నింపబడాలి. ఆమె చెప్పండి. ఆత్మ అందరికీ అవసరమే. ఎందుకంటే అందరూ దాస్యపు ఆత్మలోనే ఉన్నారు, ఆదమ ఆత్మలోనే ఉన్నారు. మనకు యేసయ్య ఆత్మ కావాలి. ఆమెనన్నారా? కనుక పెద్దలారా ఆత్మ కొరకు ఏడవండి, పిల్లలారా ఆత్మ కొరకు ఏడవండి. ఆత్మలోనే జీవిస్తే మన యేసులాగా ఉంటాము, మనం పైవారిగా ఉంటాము, సింహాసనంలో ఉంటాము. కుటుంబానికి, సంఘానికి, ఆత్మలకు, దేశానికి, ప్రపంచానికే ఆశీర్వాదకరంగా ఉంటాము. దేవునికి మహిమ తీసుకొస్తాము. దేవుడు అట్టి కృప మీ అందరికి ఇచ్చునుగాక. మనందరూ ఆ కృపలో నడిపించునుగాక. ఆమెను అందరూ మోకరించండి. నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని పాడుతూ, నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశలు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గానమే నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గానమే నిన్ను చూడాలని యేసయ్యా. దేవుడు అటు కృపతో నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఈ కూడికంతా ప్రభు నడిపించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు మనల్ని బలపరిచినందుకై స్తోత్రం చెల్లిద్దాం. ఉన్నతమైన వాక్కు ద్వారా, ఆత్మ వర్తమానం ద్వారా మన కనులు తెరిపించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది మొదలుకొని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనల్ని, మన సంఘాన్ని నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఆయనకు మహిమ అత్యధికం కలుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. సంపూర్ణ మహిమ కలిగినట్లుగా ఈ వర్తమానంలో మన నూరితలు ఫలింపచేయట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. రాలేని బిడ్డని దేవుడు కనికరించి తగిన ఆసక్తి దయచేట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగున ఆయన గురు మన ఆయుధం చేయించున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. రేపటి కార్యాలన్నీ ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం.
ప్రార్థన చేయండి ఎవరైనా. యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా. యేసు యేసు కాపాడినందుకు వందనాలు. అవునయ్యా స్తోత్రం. స్తోత్రాలు నాయన. నీకే పాటల ద్వారా మహిమపరిచినందుకు స్తోత్రాలు. స్తోత్రం. హల్లెలూయా. వందనాలయ్యా. యేసు అవునయ్యా స్తోత్రం. అవునయ్యా యేసు 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 స్తోత్రం. యేసు స్తోత్రం. యేసు స్తోత్రం. స్తోత్రం. అవునయ్యా యేసు అవునయ్యా స్తోత్రం. యేసు ఆమేన్. మంచి చెప్పినందుకు ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రేమగల తండ్రి, నీ ప్రేమతో ఆకర్షించి మమ్మల్ని బలపరిచేందుకు స్తోత్రం. చేసిన మేళ్లకై స్తోత్రం. ఈ బలాన్ని మాలో స్థిరపరిచి సిద్ధపరచమని నీకు అప్పగిస్తాం. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఉన్న తనుపులందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం.